నెక్స్ట్ సీఎం గా ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే. ఎందుకని? ఎందుకనంటే అన్ని పనులు బాగా చేస్తున్నాడు. ఎందుకని ఉంది ఇంకా మీకేం మంచి జరిగిందండి? మీకేం మాకు జరగకపోయినా కథవాళ్ళకు పేదవాళ్ళకు బోధవాళ్ళకు జరుగుతుంది. అది మాకు వాళ్ళు ఇయ్యాలా తినాలని లేదు. కథవాళ్ళు అందరికి పేదవాళ్ళకి బోధవాళ్ళకి అందరికి బాగా చూస్తున్నాడు. అది అందుకని ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం సిగ్గుపడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సైకో ఎవరు? జగన్ గారు వాళ్ళే సైకో. ఎవరు? పవన్ కళ్యాణ్ సైకో. ఎక్కడన్నా 10 సీట్లు తెచ్చాడా? లేదు. 10 ఓట్లు కూడా రాలేదు. ఎందుకు? అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నెక్స్ట్ సీఎం గా నన్ను గెలిపించుకోండి, మహిళలకి బస్సులు ఫ్రీగా పెడతాము, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము. వాళ్ళని ఎక్కిపోమ్మను, మాకు వద్దు. వాళ్ళనే ఎక్కెళ్ళమను ఫ్రీగా. వాళ్ళకి వచ్చి చేసిన వాళ్ళకి వాళ్ళకే కానీ యువతలోడికి ఏమన్నా రూపాయి ఇచ్చాడా? మీకు కూడా తెలుసుగా. మరి ఇంకెందుకు? అంటే ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు కూడా ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందజేస్తున్నారని చెప్పి అంటున్నారు. వాళ్ళు అంటే అందరికి ఇస్తున్నారు. ఎవరినైనా అడుగు, అందరికి ఇస్తున్నారు. ఇప్పుడు అంటున్నారు నెక్స్ట్ సీఎం గా జగన్ గారు వస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ పారిపోవాలని చెప్పి. వాళ్ళిద్దరు పోతారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోతారు. అనుమానం లేదు. జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతుందని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. అంతా లోకేష్ ఆయన సీట్ ఆయన కలుసుకోమను, ముఖ్యమంత్రి చేసినట్టున్నాను. అది ఇంకా ఇప్పుడు బాబు గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, జగన్ గారు భయపడతారంటారా? మరి దేనికి భయపడేది? అంటే పొత్తుతో కలిసి వాళ్ళు పొత్తులు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఒక్కడే చేస్తాడు. అంతే. అంత నమ్మకం? అంతే. మాకు నమ్మకం. ఎవరో పందెం కాసేవాళ్ళు వాళ్ళు ఉంటే ఒక 2 ఎకరాలు కాసుకుందాం రమ్మను. అది సీఎం గా జగన్ గారే గెలుస్తారు. 170 సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 175కి 120 అయినా వస్తాయి.